వతమాని పాటి జెరుబ్బబేలు ఎదుటలో సమభూమి వాడుతూ జెరుబ్బబేలు ఎదుటలో సమభూమి వాడుతూ జనులందరూ కృప కలుగునగా జనులందరూ కృప కలుగునగా పర్వతమాని పాటి జెరుబ్బబేలు ఎదుటలో సమభూమి వాడుతూ జెరుబ్బబేలు ఎదుటలో సమభూమి వాడుతూ శక్తితో కాదిది బలముతో కాదు నాదు ఆత్మచే జరుగును ఇది అని శక్తితో కాదిది బలముతో కాదు నాదు ఆత్మచే జరుగును ఇది అనే సైన్యములధిపతి యెహోవా వాక్కిని మారదెన్నటికి సైన్యములధిపతి యెహోవా వాక్కిని మారదెన్నటికి పర్వతమాని పాటి జెరుబ్బబేలు ఎదుటలో సమభూమి వాడుతూ జెరుబ్బబేలు ఎదుటలో సమభూమి వాడుతూ కానాలయమును నిర్మింపాను తోను కొందము రమ్మని పలుక కానాలయమును నిర్మింపాను తోను కొందము రమ్మని పలుక మేలైన ఈ కార్యమును చేయను బలమును పొందితిని మేలైన ఈ కార్యమును చేయను బలమును పొందితిని పర్వతమాని పాటి జెరుబ్బబేలు ఎదుటలో సమభూమి వాడుతూ జెరుబ్బబేలు ఎదుటలో సమభూమి వాడుతూ ఆకాశమందున నివాసియగు ప్రభు మాయత్వములను సఫలము చేయునని ఆకాశమందున నివాసియగు ప్రభు మాయత్వములను సఫలము చేయునని ఆయన దాసుల మగునే మెల్లరము మొదలిని ముగించితిని ఆయన దాసుల మగునే మెల్లరము మొదలిని ముగించితిని పర్వతమాని
పాటి జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదు జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదు మందిరములు నాదు మహిమతో నింపుదు నిల్చును అది ఎంతో మునుపటి దాని మందిరములు నాదు మహిమతో నింపుదు నిల్చును అది ఎంతో మునుపటి దాని మెండుగా నాదు నిండు నెమ్మది నొందనను గ్రహించు మెండుగా నాదు నిండు నెమ్మది నొందనను గ్రహించు పర్వతమాని పాటి జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదు జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదు సాదివరాలుగా ఆత్మ మందిరమున నిపుణతతో పమ్ము నేర్పించుటకు సాదివరాలుగా ఆత్మ మందిరమున నిపుణతతో పమ్ము నేర్పించుటకు పిలచితివి నీవు యాజకులుగాను హల్లెలూయా పాడెదము పిలచితివి నీవు యాజకులుగాను హల్లెలూయా పాడెదము పర్వతమాని పాటి జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదు జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదు పర్వతమా నీ వేపాటి జెరుబ్బాబెలు ఎదుట సమభూమి అయిపోతావు. పర్వతం నిటారుగా ఉంటుంది. నీవెంత గొప్ప పర్వతమైనా జెరుబ్బాబెలు దగ్గర సమభూమి అయిపోతావు. ఇశ్రాయేలీలు సోమరోనికి వారు దాస్యముగా తీసుకొని పోబడ్డారు. యూదులు బబులోనికి 70 సంవత్సరాలు చెరకి తీసుకొని పోబడ్డారు. అప్పుడు బబులోను రాజు యెరూషలేమును దేవాలయాన్ని మందిరాన్ని కూలగొట్టేశారు. దేవుని మందిరంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువుల్ని ఆ దైవిక పరికరాలన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఏలుబడి చేస్తున్న వారిని కొందరిని చంపారు, కొందరిని అక్కడ తీసుకొని వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళు యెరూషలేముకు పంపించబడ్డారు. దేవుని ఉగ్రత తీరింది. దేవుడు వాళ్ళకి అప్పగించిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత మరలా తీసుకొస్తానని చెప్పారు. అప్పటికి యెరూషలేము పాడైపోయి ఉంది. కానీ హగ్గై ద్వారా దేవుడు ప్రవచించాడు. నెహెమ్యా వాళ్ళందరూ వచ్చారు. మరి నెహెమ్యా, ఎజ్రా, అలాగే జెరుబ్బాబెలు వీళ్ళందరూ కూడా
2 విడతలుగా అక్కడ నుండి యెరూషలేముకు వచ్చారు. అయితే మరలా అక్కడ మందిరాన్ని కట్టారు. మునుపటి మందిర మహిమను మించినట్లుగా ఈ కడవర మందిరము నిర్మాణం చేస్తానని దేవుడు చెప్పారు. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత జరుగుతుందని దేవుడు చెప్పారు. మన శక్తితో మనం ఏం చేయలేం. దేవుని ఆత్మశక్తి ద్వారా ఆనాడు వాళ్ళు పనిచేశారు. కాబట్టి దేవుని కార్యాలు గొప్పవి. దేవుడు తన ఆత్మ ద్వారా మరి కార్యం చేస్తున్నప్పుడు తన పిల్లలు బలము తెచ్చుకొని ఆ పనులు చేశారు. అందుకే మొదటి చరణం, శక్తితో కాదిది, బలముతో కాదు, నాదు ఆత్మచే జరుగును ఇది అనే. శక్తితో కాదిది, బలముతో కాదు, నాదు ఆత్మచే జరుగును ఇది అనే. సైన్యములధిపతి యెహోవా వాక్కిది మారదెన్నటికి. ఆ సైన్యములధిపతి యెహోవా వాక్కిది మారదెన్నటికి. పర్వతమాని పాటి జెరుబ్బయలు ఎదుటను సమభూమి వగుదు. జెరుబ్బయలు ఎదుటను సమభూమి వగుదు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ పాద సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. నీ ప్రజలమైన మమ్మల్ని సమకూర్చినందుకై వందనాలు ప్రభువా. శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మతో ఇవి జరిగిస్తానని చెప్పా. ఆనాడు వాళ్ళ మందిరం కట్టారు తండ్రి. ఈనాడు మా ప్రభువా ఈ సంఘము ప్రభువా, మీరు నిర్మాణం చేసే ఈ సంఘము సజీవరాళ్లతో ఆత్మ మందిరంగా మీరు మమ్మల్ని కడుతున్నారు ప్రభువా. సంఘములకు శిరస్సు మీరే తండ్రి. సంఘము అపోస్తలుల బోధను, సహవాసములు, రొట్టె విరుచుటలో, ప్రార్థించుటలో ఆది సంఘం ఎడతెగక ఉండినట్లుగా ప్రభువా ఈ యొక్క 4 మా ప్రభువా ఈ అనుభవంలో పరిచర్యలో మా తండ్రి సంఘములో మా ప్రభువా మేము కూడా బలమొందడానికి మాకు అనుగ్రహించినందుకై వందనాలు. ఈ దినము మా ప్రభువా మరి ప్రార్థించుట సంఘంకు మేమందరము సమకూరుతూ వచ్చాము ప్రార్థించడానికి. నీ ఆత్మను మాకు అనుగ్రహించి నీ వాక్యం నుండి మాతో మాట్లాడి సంఘాన్ని బలపరిచి ఆది సంఘము ఏ రీతిగా జీవించిందో మేము ఎరిగి ఆ రీతిగా మేము కూడా మా శక్తి బలంతో కాదు ప్రభువా, ఆత్మ మందిరంగా ఉన్న మేము ఆత్మీయమైనటువంటి నీ స్వరము విని ఆనాటి ఆది అపోస్తుల క్రమములో ఈ సంఘము కూడా కట్టబడి మీరు ఆఖరి కొరకు సిద్ధపడుట్లో సహాయపడమని ఈ దినము నాతోనూ మాతోనూ మాట్లాడము యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులు, అలాగే ప్రభువారి అనేక స్వస్థతలు, ఆయన చేసిన బోధలు, ఎన్నో అద్భుతాలు ఆయన జీవితంలో ప్రభు జరిగించి ఆనాడు అందరికీ ఉపకారిగా ప్రభు ఉండి ఆయన శిలువ మరణానికి అప్పగించబడిన తర్వాత గెత్సెమనే తోటలోనే ప్రభువును పట్టుకున్నప్పుడే శిష్యులందరూ చెదిరిపోయి పారిపోయారు. అటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా భయాభ్రాంతులై వాళ్ళు పారిపోయినప్పుడు ప్రభువుని సిలువ వేశారు. ప్రభు శిష్యులు వెళ్ళలేదు, కానీ నికోదేము మరి కొంతమంది యేసు ప్రభువారిని సమాధి చేయడానికి వెళ్ళారు. ప్రభు 3వ దినాన తిరిగి లేచారు. 40 దినాలు ఆయన మరణించి లేచిన తర్వాత తను తాను సజీవునిగా ప్రత్యక్షపరుచుకున్నారు. శిష్యులకి కూడా కనిపించారు. దేవుడు వారిని ధైర్యపరిచారు. తండ్రి వలన వాగ్దానం చేసింది మీరు పొందినంత వరకు పట్టణంలోనే ఉండండి, మీరు వెళ్ళొద్దు అని ప్రభువు చెప్పాడు. అనగా 8వ వచనంలో మనం చదివినట్లుగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడే మీరు శక్తి నొందుతారు. అప్పుడే మీరు యెరూషలేములోను యోదయ సమరయ భూ దిగంతాల వరకు నా సాక్షులై ఉంటారు. నన్ను గూర్చి, నా పునరుత్థానాన్ని గూర్చి మీరు సాక్షులై ఉంటారని ప్రభువు చెప్పాడు. అంతవరకు దేవుని ఆత్మ లేని కారణాన్ని బట్టి వారు భయపడుతూ పిరికివారిగా, ఇక ప్రభువు చనిపోయాడు మరి మనమేం చేయలేమని చెప్పి వాళ్ళు భయపడిపోయారు. సీమోను పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అని ప్రభు ఎప్పుడైతే మరి లేడో తాను వెనుకంజ వేశాడు. శిష్యుల్లో ప్రధానుడు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని ఎవరిని గురించి చెప్పాడో ఆ పేతురే ఇప్పుడేమైపోయాడు, నేను చేపలు పడడానికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. యోహాను సువార్త ఈ ప్రక్కనే ఉంది, 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు పునరుత్థానుడైన తర్వాత పలుమార్లుగా శిష్యుల్ని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. అయితే సీమోను ఏం చేశాడంటే చేపలు పట్టడానికి వెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళు అన్నారు మేము కూడా నీతో పాటు వస్తాము అన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు ప్రభువు తన సేవ కొరకు ఏ సముద్రము దగ్గర అయితే
దర్శించి పిలిచి నువ్వు మనుషులను పట్టే జాలరుగా ఉంటావు అని పిలిచాడు. అదే సముద్రానికి ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తాం. 5వ అధ్యాయంలో మొదట కొన్ని వచనాలు చదువుతాను. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, 2వ వచనం వాళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రంతా చేపలు పట్టి పట్టి ఏమి దొరక వలలు కడిగేశారట. వలలు కడిగేశారు అంటే తిరిగిపోయాను ఇంటికి. ఈలోగా ప్రభు వచ్చి ఆ దోణిలు సీమోను దోణిలో కూర్చొని ప్రజలు ఆయన మీద పడుతున్నారు. అక్కడ సముద్ర తీరాన్ని ఉంటే, ఆ సరస్సు తీరాన్ని ఉంటే ప్రజలందరికీ ఇరుకు కలిగించుకుంటా ఆ నీటిలో దోణిలో ప్రభు కూర్చొని ప్రభు అక్కడ బోధ చేస్తుంటే ఆ ఒడ్డు నుండి అందరూ వింటా ఉన్నారు. ప్రభు మరి దోణిలో ఉన్నాడు కదా, మరి అలాగే ఇంటికి వెళ్ళిపోతే ఇవన్నీ మరలా తీరానికి చేర్చాలి, ఇవన్నీ వెళ్ళాలని వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. ప్రభు బోధ ముగించిన తర్వాత మీ దోణె లోపలికి నడిపించి వల వేయండి అని చెప్పారు. మేము ఆల్రెడీ వలలు కడిగేశాము, రాత్రంతా చేపలు పట్టాం కానీ మరి ఇక్కడ ఏం దొరకలేదు, మళ్ళీ వేస్ట్. ఇప్పుడు మేము చేపలు మరి పట్టలేమంటే పర్వాలేదు, కొంచెం లోతుకు నడిపించి ఆ కుడి వైపున వల వేయండి అని చెప్పారు. 5వ వచనం, సీమోను ఏలిన వాడా, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. పేతురు చేపలు పట్టడంలో నైపుణ్యం గలవాడే. రాత్రి అంతా ఎలాగ వలలు వేయాలో వాళ్ళకి తెలుసు, వేశారు, ఏమీ పట్టలేదు. అయినా సరే ప్రభువా నీ మాట చొప్పున వల వేస్తాను అని చెప్పారు. దీనినే విశ్వాసం అంటారు. దీన్నేమంటారు? విశ్వాసం అంటారు. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాము, మన సొంత ప్రయత్నాలు వృధా అయిపోయాయి. మన సొంత ప్రయత్నాలతో, మన సొంత జ్ఞానంతో, మన సొంత మరి ఆలోచనలతో, మనుషుల ఆలోచనలు తీసుకొని వెళ్ళి ఎంతో నష్టపోయాం. ఎప్పుడైనా దేవుని ఆలోచన అడిగామా మనం? మరి దేవుని పిల్లలమైతే ఆయన ఆలోచన అడగాలి కదా. సంఘమునకు క్రీస్తు శిరస్సు, మా ఇంటికి మటుకు నేనే శిరస్సు అంటారా? సంఘమునకు క్రీస్తు శిరస్సు అని అంటే శిరస్సు నుండే ప్రతి ఆలోచన వస్తే నీకు తెలియదు ప్రభువా, ఇప్పుడు మట్టుగా నీ ఆలోచన జరగదు, నీ మన్నిదే జరుగుతుంది అని మనం అంటామా? అలాగనొచ్చా? రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు, కొద్దిసేపటికి ఏమి జరుగుతుందో మనకి తెలియదు. ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుంది. కాబట్టి సీమోను పేతురు అదే అన్నాడు, ప్రభువా నీ మాట చొప్పున వల వేస్తాను అని చెప్పి వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సైన్యాలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి
ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మునని చెప్పాను. అనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారును విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదే కుమారులు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మనుషులను పట్టడానికి ప్రభు పిలుస్తున్నారు. చేపలు పట్టేవారు మనుషులు పట్టడం అంటే దుకాణానికి వచ్చిన వాళ్ళందరినీ ఎలా పట్టేయడం కాదు, మనుషులు పట్టడం. వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఎలా పట్టేయడం కాదు. ప్రభువు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, మనుషులు పట్టాలి. ఆత్మలు ప్రభువు కొరకు సంపాదించాలి. మనుషులకి సువార్త చెప్పి, దేవుని కొరకు చెప్పి, దేవుని దగ్గరకు ఆహ్వానించాల, పిలవాలా. పేతురుకు దేవుడు ఇందుకొరకు ఆయన ఏం చేశాడంటే, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉందువు, నా శిష్యుడిగా ఉండడానికి రా అని పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడంటే సమస్తము విడిచిపెట్టాడు. దోణెలు, వాడ అన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించాడు. కాబట్టి ఆ రోజు నుండి ప్రభు వెనకత్తలా వెళ్తూ, ప్రభు మాటలు వింటూ, వారికి ఉన్నటువంటి అనుమానాలు, ఈయన ఎవరు? ఒకసారి సముద్రంలో వెళ్ళిపోతా ఉంటే తుఫాను వచ్చినప్పుడు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకేమైనా చింత లేదా? వారు దోణిలో ఉన్నారు కానీ అలలొచ్చి దోణిలోకి వచ్చేస్తున్నాయి, వాడ మునిగిపోద్దేమో అని పరిస్థితి వస్తే నువ్వేంటయ్యా ధీమాగా పడుకున్నావు? వాడ అమరముల తల వాల్చుకొని పడుకున్నాడట. వాడ మునిగితే మొట్టమొదట ఆ భాగమే మునుగుతుందట. యేసు ప్రభు తల అక్కడే ఉంది, మరి ఆయన మునక్కుంటా ఈయన మునిగిపోతారా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అంటే ఆయన లేచి గాలిని, తుఫానుని గద్దించగా అది మిక్కిన నిమ్మలమై ఊరుకున్నప్పుడు ఈయన ఎవరో, ఈయనకి గాలి సముద్రము లోబడుచున్నవి, ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మొరొక్కిరి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రీతిగా ప్రభువు పేతురు విశ్వాసాన్ని బలపరిచాడు. పేతురుని అనేక చోట్లకి ప్రభు తీసుకుని వెళ్ళాడు. పేతురు మరి యోహాను మరి వీళ్ళని, యాకోబు యోహాను వీళ్ళని తీసుకుని వెళ్ళాడు ప్రభు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ప్రభు ఆ యొక్క పర్వతం మీద కూడా తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన మహిమ రూపధారణ వాళ్ళకి చూపించినప్పుడు చూశారు. మోషే, ఏలీయాలు వచ్చి ప్రభుతో మాట్లాడడం ఆ దర్శనంలో చూశారు. పరలోక తండ్రి మాట్లాడడం చూశారు. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. కాబట్టి ఈయన ఎవరో అనుకున్నారు. ఈయన ఇంకెవరో కాదు, దేవుని కుమారుడే. అందుకే మొదటి యోహాను పత్రిక, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 2వ వచనం 4వ అధ్యాయం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకోనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. కాబట్టి ప్రతి వారిని నమ్మొద్దు. యేసు ప్రభువుని చాలా మంది మనుష్యుడే అంటారు, దేవుని కుమారుడని ఒప్పుకోరు. అర్థమైందా? కాబట్టి మీరు యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆ వాక్ అయినటువంటి ఆ దేవుడే శరీరము దాల్చి వచ్చాడు. కాబట్టి వారు ఎరిగారు, ప్రభువుని ఎరిగారు. ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభు, వారి కళ్ళతో చూశారు. అయితే ఇప్పుడు ఏమైంది? ప్రభు మరణించిన తర్వాత ఏమైంది? ఇప్పుడు వదిలేసినవన్నీ మరలా పట్టుకున్నారు. నా వాళ్ళ అక్కడ ఉట్టి కట్టేసి అక్కడ ఉన్నట్టుగా ఉంది. నా దోడి అక్కడ, దాన్ని మరామతులు చేయాలేమో, మరలా జీతగాలి అక్కడ మరి కొంతమందిని పెట్టుకోవాలి. కాబట్టి డిసైడ్ అయిపోయాడు. శిష్యులతో చెప్తాడు, నేను చేపల పట్టబోదును. ఎప్పుడైతే యేసుప్రభువు వారు మరణించాడో మరలా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతున్నారు. అలాగే సముద్రానికి వెళ్ళిపోయాడు. రండి 21వ అధ్యాయం యోహాను సువార్త. సీమోను పేతురు 3వ వచనం, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు, మేము నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. మొదట ఏమి సంభవించిందో చివరిలో కూడా అదే సంభవిస్తుంది. మొదట చేపలు పట్టలేదు, రాత్రంతా ప్రయాసపడ్డారు. ఇప్పుడు ఏ పని కొరకు పిలువబడ్డాడో ఆ పని చెయ్యకుండా మరలా చేపలు పట్టడానికి వెళ్తే రాత్రంతా మరలా ఏమీ దొరకలేదు. 4వ వచనం, సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచాను. మరణించాడు కదా ప్రభు, ఆయన తిరిగి లేచాడు. మరలా ఇది 3వసారి శిష్యులు కనబడ్డాం. అంటే ఇంతకు ముందు 2 సార్లు వాళ్ళకి కనిపించినా మరలా ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు సముద్రానికి వెళ్ళిపోయారు. ఏ పని కొరకు పిలువబడ్డారో, దేవుని సేవ కొరకు, అనేక ఆత్మల్ని ప్రభు రాజ్యంలో చేర్చడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి పాపక్షమాపణ, రక్షణ, పరలోకం కలుగుతాయి అని ప్రకటించవలసినటువంటి వారు ప్రభువుని ఎప్పుడైతే చంపారో భయపడిపోయారు. భయపడిపోయి వాళ్ళు తిరిగి మరలా సముద్రానికి వెళ్ళిపోయారు. మొదట ఏమి సంభవించిందో ఇప్పుడు కూడా అదే సంభవించింది. రాత్రంతా కూడా ఏమీ పట్టలేదు, సూర్యోదయం అయిపోయింది. యేసు ప్రభువారు మరి ధరిని నిలిచాడు. అప్పుడు ఎలాగైతే అక్కడ వచ్చి నిలబడ్డాడో ఇప్పుడు కూడా వాళ్ళు సముద్రంలో ఉన్నారు, చేపలు పడుతున్నారు. వారు ఏమీ పట్టలేదు, మరి ఒడ్డుకు వచ్చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అప్పుడు ప్రభు వారికి దర్శనం ఇచ్చాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలే. చనిపోయిన వాని గురించి మనం ఏమనుకుంటాము? మరి అయిపోయింది, కథ అయిపోయింది, కథ అయిపోయింది అనుకుంటాం మనం, అంతేనా? అయితే ప్రభు వచ్చినా వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు ప్రభువే మాట్లాడాడు. 5వ వచనం 21వ అధ్యాయం యోహాను సువార్త. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. మీ పొట్ట పోషించుకోవడానికే కదా వెళ్ళిపోయారు, మరలా మీ పని కొరకే కదా వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు భోజనంకి ఏమైనా దొరికిందా? ఏమీ పట్టలేదు కదా. ప్రభు సెలవు లేకుండా మనము, యాకోబు తన పత్రికలో రాస్తారు, ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం కాలం ఉండి లాభము సంపాదించుకుందామని చెప్పుకునే వాళ్ళారా, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ప్రియమైనటువంటి దేవునిలారా, ఆ రీతిగా 4వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడింది.
15వ వచనం, కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. మీ జీవం ఏపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయిన ఆవిరి లాంటిదే మన బ్రతుకు. దేవుడు విలువైన సేవ కొరకు పిలిస్తే మా పోషణ ఎలాగవుతుందని చెప్పేసి వాళ్ళు ఏమైపోయారు, సముద్రానికి వెళ్ళిపోతే ఆహారానికి ఏమైనా ఉందా పిల్లలారంటే లేదు అన్నారు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లారా, అప్పుడు ప్రభు మరి వారితో మాట్లాడుతూ దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను. గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. ముందేది సంభవించిందో ఇప్పుడు కూడా అదే లాగలేకపోతున్నారు వల. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. ఆయన ప్రభువు సుమే అన్నాడు ఒక్క మాట. నిజమేనరా, అప్పుడు మనల్ని పిలిచినప్పుడు ఇదే సిచ్యువేషన్ జరిగింది కదా. ఆ రాత్రంతా ఏమి పట్టకపోతే ప్రభు వచ్చి ఆ ప్రసంగమైన తర్వాత కుడివైపు వేయండి అని చెప్పాడు కదా. అప్పుడు విస్తారమైన చేపలు పడితే 2 దోణులు, తుపాకు పేర్లేదులేండి, భయపడకండి, 2 దోణులు నిండా చేపలు తీసుకొచ్చి రాసిపోసాము. అప్పుడు మనం విస్మయం ఉంది, ప్రభు పిలుపుకు లోబడి సమర్పించుకున్నాం కదా. ఇప్పుడు చూడు, ప్రభు మరి నేడు ఆయన మరణించాడు అనగానే మరలా ఇక్కడికి వచ్చేసాం. ప్రభువు సుమి అనగాన సీమోను పేతురు ఏం చేశాడంటే, చేపలు పడుతున్నప్పుడు గొప్ప అవతారాల్లో ఉంటారు. ఈయన ఆ పై వస్త్రాలు లేకుండా అక్కడ ఉన్నాడు, సముద్రంలో దూకేశాడు. ఎవరు? పేతురు. ఎందుకంటే ఆయన వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దూమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని పిల్ల, సీయోను గీతాల్లో పెద్ద పాటల పుస్తకంలో ఓ పాట ఉంది చూడండి. ఆది ప్రేమను విడిచిపెట్టితివా అనే పాట. ఆది ప్రేమను విడిచిపెట్టితివా. చూడండి ఎన్నో నెంబర్ చూడండి పాట. ఆది ప్రేమను 536 536. తర్వాత పుస్తకాల్లో 529లో ఉంటుంది. 29 535 కొత్త పుస్తకాలు, 529 తర్వాత పుస్తకాలు. పాత పుస్తకాలు అయితే 726. 529లో ఎక్కువ మందికి ఉంటుంది. 535 కొత్త పుస్తకాలు, 535 529. 530 536 కొత్త పుస్తకాలు, 536 530 తర్వాత పుస్తకాలు. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. నీవే నా రక్షకుడవనియు, దేవుని క్రీస్తుండవనియు. నీవే నా రక్షకుడవనియు, దేవుని క్రీస్తుండవనియు నిశ్చయముగా
ఒప్పుకొంటే సొంత పనులకు సాగిపోతివి నిశ్చయముగా ఒప్పుకొంటే సొంత పనులకు సాగిపోతివి ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళెదనని పలికితివిగా ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళెదనని పలికితివిగా ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా మనుష్య సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి మనుష్య సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి యేసు ప్రభుని అనుమానించి ధనమోసంబులో చిక్కుకొంటివి యేసు ప్రభుని అనుమానించి ధనమోసంబులో చిక్కుకొంటివి ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఏమి తిని త్రాగుచుందునో ఏమి ధరించుదునోయని ఏమి తిని త్రాగుచుందునో ఏమి ధరించుదునోయని నమ్మకత్వము కోల్పోయే అమ్ముకొంటివ నీదు ప్రభుని నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివ నీదు ప్రభుని ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా నీదు దీపము ఇంక ఇలలో ఆరిపోవక ముందే నెరిగి నీదు దీపము ఇంక ఇలలో ఆరిపోవక ముందే నెరిగి సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయుము సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయుము ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ప్రభు చెప్పాడు మీరు వెళ్ళినప్పుడు 2 అంగీలు తీసుకొని పోవద్దు మీరు ఎవరి ఇంట బస చేస్తారో ఆ ఇంట ఉండండి ఆ ఇంటి వారు పెట్టేవి తినండి ఇంటింటికి తిరగవద్దు ఆ గ్రామంలో ఎవరు యోగ్యుడని ఎంచారో వాళ్ళ ఇంటికి వెళ్ళండి వారు మీ ముందర పెట్టినవేవో తినండి దేవుని రాజ్యం సమీపించిందని వారితో చెప్పండి పనివాడు జీతమునకు పాత్రుడు అని పంపించారు ఇప్పుడు ఏమైంది వలలు పట్టుకొని సముద్రానికి వెళ్ళి ఏమి తిని త్రాగుచుందునో ఏమి ధరించుదునో నమ్మకత్వం కోల్పోయారు
ప్రియమైన దేవుని పిల్ల, యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచి ఇట్లు, యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచి ఇట్లు, మార్చుకొంటివి నీదు నడతన్ నాదుడేసుడు ఏచుచుండే, మార్చుకొంటివి నీదు నడతన్ నాదుడేసుడు ఏచుచుండే, ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. విశ్వాసిగా ఆదివారం ఓటి అంటే డబుల్ జీతం అంటే దేవుని మందిరాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాం. ఇదే నా దేవుణ్ణి ప్రేమించడం. 5వ చరణం, మేడ మీదెల పొలము ఆస్తుల పొడమినిక నిన్నో ఘనతలకు, మేడ మీదెల పొలము ఆస్తుల పొడమినిక నిన్నో ఘనతలకు, ఇది సమయమని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువ, ఇది సమయమని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువ, ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. నీ దీపము ఆరిపోక మునిపే ఒక్కసారి పరీక్షించుకోవాలి. సేవకుడు పరీక్షించుకోవాలి, విశ్వాసిగా నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. తన ప్రాణం ఇచ్చి తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు కదా, మరి నీవు రక్షించబడిన విధానం నీ చుట్టాలకి, నీ బంధువులకి, నీ పొరుగు వారికి చెప్పావా? లోకము ఒక క్రైస్తవుడిని మార్చేసి లోకంలో కలిపేస్తుంది, కానీ ఒక క్రైస్తవుడు లోకస్తుని ఒక క్రైస్తవునిగా చేసి క్రీస్తు దగ్గరికి తేలేకపోతాడు. ఎంత వెనకబడ్డాం మన జీవితాలు. దసరా సెలవుల్లో సువార్త చేస్తాం అనుకున్నాం. ఆ ఇల్లు ఎప్పుడైతే మేము తీసేసి బయట ఉండవలసి వచ్చిందో ఆ మెగాఫోన్ 2 పాడైపోయాయి. అవి మొన్న టెస్ట్ చేస్తే, కొత్త బ్యాటరీలు తెచ్చి టెస్ట్ చేస్తే అవడం లేదు. చాలా బాధ వేసింది. సువార్తకి వెళ్తాం అనుకున్నాం, సువార్తకి వెళ్తాం, సువార్త లేదు, ఏమీ లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసిగా నీ విశ్వాసంలో వెనకబడిపోయావేమో, చల్లారిపోయావేమో, వెనక్కి వెళ్ళిపోయావేమో. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి చూడు. తెల్లవారు లేసి నీ ప్రార్థన జీవితం మునుపుట్లాగా లేదు, లేకపోతే నీ బైబిల్ ధ్యానం లేదు, లేకపోతే నీ జీవిత సాక్ష్యము నీకే వెగట పుట్టిస్తుంది. ఒకప్పుడు ఉన్నటువంటి ఆ ఆత్మీయత, ఆ యొక్క హృదయంలో వేదన ఇప్పుడు లేదు. సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేదు, దేవుడంటే ఆయన మాటలంటే ఆశ లేదు, ఆయన సన్నిధిలో ఆనందించలేకపోతున్నా. లోకములో ఉదయము లేచిన మొదలుకొని సాయంత్రం వరకు ఎన్ని ముచ్చట్లు పెట్టుకున్నా నీకు విసుగు లేదు. కొద్ది సమయం ప్రార్థన చేయడానికి సమయం లేదు. ఏ లోకము నుండి విడిపించాడో, వేరు చేశాడో, ప్రత్యేకపరిచాడో, నా సాక్షిగా నువ్వు ఉండాలి అని చెప్పాడు. కానీ అదే లోకములో తిరిగి కలిసిపోయి నేను క్రైస్తవుడే అంటున్నా. పిల్లలారా, ఆహారానికి మీ దగ్గర ఏముందంటే లేదన్నప్పుడు
కుడివైపును వేయండి అన్నప్పుడు 153 గొప్ప చేపలు పడ్డాయి. యూత్ మీటింగ్ లో ఒక సంవత్సరం ఫాలో మీ, నన్ను వెంబడించు అని హెబ్రోన్లో జరిగినప్పుడు ఆ యవనస్తుల మీటింగ్కి నేను వెళ్ళాను. టి కోషి గారు, భక్సింగ్ గారి ఆ యొక్క జీవిత చరిత్ర ఆయనే మరి పొందుపరిచారు. ఆయన మరి ఆ మాటలు చెప్పారు. నాకు బాగా గుర్తుంది. నా శిష్యులు నేను పిలిచిన పని చేయకుండా వారు నన్ను అనుమానించి వెళ్ళిపోయారు. చేపలారా, మీరైనా నా కొరకు వలలోకి వస్తారా అని చెప్పాడట ప్రభు. పిల్లలందరినీ ఇంటికి పంపించి మీరు వెళ్ళారా, ప్రభు కొరకు మేము వెళ్తామని 153 గొప్ప చేపలు వచ్చాయట. ప్రభు పిలుపుకి, ఆ దోణిలోకి, ఆ వలలోకి వల పెగలలేదట. 153 గొప్ప చేపలు వస్తే ఆ వల పిగిలిపోలేదట. వీరి కన్నులు తెరవబడ్డాయి. వారు చేపలు ఇంకా ఒడ్డు మీదకి తేకముందే ప్రభు అన్నాడట, నా శిష్యులకి ఆహారం లేదు, చేపలారా మీరు వచ్చి ఈ నిప్పుల మీద నా పిల్లల కొరకు ఆహారం అవుతారంటే అవి ఎగురుకుంటూ వచ్చి నిప్పుల మీద ఒకసారి ఎలాగే ఎగురినాయి, ఒకసారి ఎలాగే ఫ్రై అయిపోయినాయి. అంతే, చేపలు వేపుడు అయిపోయింది. నిప్పుల మీద అటు ఇటు తిరిగేసరికి కాలిపోయి వారు చేపలు లాక్కొని వస్తా ఉంటుండగా నిప్పుల మీద ఇక్కడ ఒడ్డు మీద చేపలు ఉన్నాయి, మీరు పట్టు తెచ్చిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని చెప్పారు ప్రభు. చూడండి 21వ అధ్యాయం యోహాను సువార్త 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కానబడెను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆ గొప్ప చేపలు విస్తారంగా పడిన వల పెగలలేదని 12వ వచనంలో రాయబడింది. ప్రభు అప్పుడు వాళ్ళని పిలిచారు, రండి భోజనం చేయడిన వారితో అని. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడునూ అడగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలు కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ప్రియమైన దేవుని పిల్లారా, మనం అపోస్తల కార్యాలు చదువుకున్నాం 8వ వచనం 1వ అధ్యాయంలో. ప్రభువు ఇక్కడ అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మరి 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. సజీవునిగా కనపరుచుకోను. మీరు ఇంకా ఎందుకు సందేహిస్తారు? నా చేతులు ఈ గాయాలు చూడండి, ప్రక్కలో ఈ బెల్లపొడి చూడండి. తోమ ఏమన్నాడు? నేను ప్రభువుని చూస్తేనే కానీ నమ్మను. ఆయన చేతి గాయాల్లో వేలు పెట్టాలా, ఆయన పక్కలో చెయ్యే పెట్టాలా, ఎందుకంటే పెద్ద గాయం కదా. తోమ లేనప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు మేడగదిలో. ఇప్పుడు తోమ ఉన్నప్పుడు వచ్చిన వెంటనే ప్రభు అంటాడు, తోమ ఇలా రా, ఇదా నీ వేలు పెట్టు, ఇదా నీ చెయ్యి పెట్టు. సందేహిస్తానవేమి? చూచి నమ్మే వారికంటే చూడక నమ్మువారు ధన్యులు. బైబిల్ గ్రంథం అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చే బోధిస్తా ఉంది. ఆయన ఎలాగ పుట్టాలా, మానవ శాపాన్ని ఎలాగ పరిహరించాలా, ఎలాగ మరణించాలా, ఎలాగ తిరిగి లేవాలా, బైబిల్ మొదటి నుండి చివరి వరకు ప్రభువును గూర్చే తెలియచేస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన గూర్చిని చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరినాయి. ఏమ్మా,
ఆయన ఎక్కడ పుట్టాలో ప్రవక్తలు చెప్పారు, ఆయన ఎలాగ మరణించాలో చెప్పారు, ఆయన ఎలాగ మరణించి లేస్తాడో చెప్పారు. ఆయనకి పరలోకమందు భూమి మీద కూడా సర్వాధికారము కలిగినటువంటి వాడు ఇయ్యబడింది. కాబట్టి భూమి మీద ఆయనకి సర్వాధికారం. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్పినా సరే శిష్యులు భయపడి సముద్రానికి వెళ్ళిపోయారు, చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు, వారి జీవన భృతి కొరకు ఆలోచించారు. మేము వెళ్తే ప్రభువునే చంపారు, మమ్మల్ని ఏం చేస్తారో అనుకొని భయపడ్డారు. అయితే 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఎలాగ ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదరనను. అంటే దేవుని ఆత్మ వారికి ఇవ్వబడతాది. ఆ ఆత్మను పొందినంత వరకు కూడా వారు ముందుకు వెళ్ళకూడదు. ఆ ఆత్మ ఏం చేస్తుంది? బలపరుస్తుంది, శక్తినిస్తుంది. ఆ ఆత్మ ధైర్యపరుస్తుంది. ఆ ఆత్మ పిరికితనాన్ని తీసేస్తుంది, తెగింపునిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని ఆత్మ లేకుండా దేవుని పరిచర్య చేయలేరు. దేవుని ఆత్మ లేకుండా ఎవరు యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వలేరు. ఒకరికి యేసు ప్రభు గురించి చెప్పాలంటే సిగ్గు. దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే ధైర్యంగా చెప్తావు. కాబట్టి ప్రార్థన చేసుకో, నీకు ఆ ధైర్యం ఉందా లేదు. అనేకులు లోకంలో నశించిపోతున్నారు. ఈరోజు కూడా నేను పశ్చాత్తాపడ్డాను. ఎందుకంటే ఒక్కొక్కరు మరణిస్తున్నారు. అనేకసార్లు సువార్త చేశాం. పర్సనల్గా కూడా కొందరికి మనము చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, చెప్పడం వల్ల ఎవరు వింటారండి? అవమానమో నిందో అవన్నీ పడైనా. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుని ఎరగకుండా మరణిస్తే నరకానికి పోతారు. వాళ్ళని గూర్చి ఆయన ఎరిగిన వారిగా దేవుడు బలంగా అడుగుతాడు. కాబట్టి మనం సాక్షులుగా ఉండాలి, భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండాలి. అందుకే ఆత్మను పొందిన తర్వాతే యెరూషలేము, యోదయ, సమరయ, గలిలయ, భూ దిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని ప్రభువు చెప్పారు. కాబట్టి ఆ ఆత్మను పొందినంత వరకు కూడా వేచి ఉండాలి, కనిపెట్టాల. అప్పటికి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ వారు పొందలేదు. కాబట్టి ప్రభువే చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. సత్య స్వరూపి అయిన ఆత్మ మీ కొరకు పంపిస్తాను. ఆ ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, నా వాటిలోని తీసుకొని మీకు బోధిస్తాడు, నన్ను మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రభువును మహిమపరిచి ప్రభు సంగతిలో బోధిస్తాడు. వ్రాయబడిన సంగతులు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం అర్థము చేసుకోలేము. కాబట్టి వాక్యం చదివిన ప్రతిసారి పరిశుద్ధాత్మ ప్రభు ఈ మాటలు నాకు అర్థమైనట్లుగా నాకు బోధించు అని మనము ప్రార్థించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నా తండ్రి వాగ్దానం చేసిన ఈ ఆత్మ కొరకు మీరు కనిపెట్టండి. అప్పుడే మీరు ధైర్యపరచబడతారు. భక్సింగ్ గారు పరిశుద్ధాత్మ అని ఒక పుస్తకం రాశారు. చదువున్నోళ్ళు ఏం చేయాలంటే ఆయన పుస్తకాలు కొనుక్కోవాలి, చదవాలి. అందులో ఆయన మరి చాలా విషయాలు రాశారు. పరిశుద్ధాత్మ యొక్క బహిరంగ కార్యాలు, అంతరంగ కార్యాలు. ఒక చెట్టు ఉంటుందట, ఆ వేర్లు మనకు బయటకు కనబడవు.
అవునా కదా? కానీ బయట కనిపించేదేంటి? దాని కాండము, ఆకులు, కొమ్మలు, ఆ ఫలాలు, పువ్వులు అవన్నీ మనకు కనిపిస్తాయి. లోపల జరిగే 7 అంతరంగ కార్యాలు, బయట జరిగేటటువంటి 7 బహిరంగ కార్యాలు పరిశుద్ధాత్మ. రోమాపత్రిక 8వ అధ్యాయం, అక్కడ పరిశుద్ధాత్మ జరిగించే బహిరంగ కార్యాలు 7 వ్రాయబడ్డాయి. 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా అంటే నివసించే ఆత్మ. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీలో ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడి, నీ పాపం ఒప్పుకొని కడగబడి, దేవుని ఆత్మ చేత నీవు నీ రక్షకునిగా, నీ ప్రభువుగా ప్రభువుని స్వీకరిస్తావో అప్పుడు నీవు క్షమించబడతావు. పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు. ఆయన 11వ వచనం ఆఖరిలో తన ఆత్మ ద్వారా జీవింపజేసేటటువంటి ఆత్మ, నివసించు ఆత్మ, జీవింపజేసేటటువంటి ఆత్మ. 14వ వచనం నడిపించే ఆత్మ. దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడతారు, నడిపించే ఆత్మ. కాబట్టి 15వ వచనంలో దత్తపుత్ర ఆత్మ 4వదిగా. తర్వాత 16వ వచనంలో సాక్ష్యం ఇచ్చేటటువంటి ఆత్మ. అలాగే 26వ వచనంలో సహాయపడే ఆత్మ. ఎలాగ యుక్తంగా మనకు ప్రార్థన చేయడం రాదో, ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన కొరకు మరి ఆ విజ్ఞాపన చేసే ఆత్మ. అంటే 26లో బోధించు ఆత్మ. 27వ వచనంలో ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి ఆత్మ. అనేకుల కొరకు ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తాం మనం. కాబట్టి ఈ రీతిగా ఎలాగ ప్రార్థన చేయాలో బోధిస్తాడు, ఎలాగ నడాలో బోధిస్తాడు. బోధించు ఆత్మ, విజ్ఞాపన చేసేటటువంటి ఆత్మ. 1 కొరింథీ 12వ అధ్యాయం. 1 కొరింథీ 12వ అధ్యాయం. ఆత్మ వరాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. దయచేసి వినండి. 1వ వచనం నుండి నేను చదువుతాను. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని మీకు తెలియజేయుచున్నాను. యేసు నా ప్రభువు, నా రక్షకుడని పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా ఎవరూ అనలేరు. 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. చూసారా? ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. చూసారా? ప్రియమైనటువంటి దేవుని పిల్లారు, ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలి అనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరొకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకని ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను,
మరి ఒకనికి అద్భుత కార్యములు చే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములు, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పే శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎలాగు శరీరము ఏకమై ఉన్న అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకమై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆత్మ తన యొక్క అనేక రకాలైనటువంటి పరిచర్యలు ఆ ఆత్మ ఒక్కడే ఎలా చేస్తున్నాడో మరి మనము ఇక్కడ చూస్తూ వచ్చినాం. దేవుని ఆత్మ ద్వారా తప్ప దేవుని సేవలో కానీ ఏ పనిలో కానీ మనం ముందుకు వెళ్ళలేం. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములో, యోదయలో, సమరయలో, గలిలయలో భూ దిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. అందుకొరకు కనిపెట్టుకోవాలి. ఈ సంగతులు చెప్పిన తర్వాత ప్రభువు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం ఈ సంగతులు చెప్పిన తర్వాత ప్రభువు ఆయన ఆరోహణమై మరి వారి మధ్య నుండి ఆయన ప్రత్యేకించబడి ఆరోహణమై మేఘాల మీద ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వారందరూ చూస్తారు. 9వ వచనం ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కోల్పోయిను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పాను. అప్పుడు వారు వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపాన ఉన్నది. వారి పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలోమి, మత్తయి, అల్ఫయ కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అనువారు. వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి వారందరూ మేడగదిలో కూర్చొని వారు కనిపెడతా ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. యేసు ప్రభువారు 40 దినాల భూమి మీద ఉన్నారు. వారికి కనిపించారు. ఆయన మరి ఆరోహణమై వెళ్ళిపోయాడు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ వారి మీదకి పంపింపబడినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల రూపముగా వారి మీద వచ్చి వ్రాలినప్పుడు వారు అనేక భాషలు మాట్లాడారు. వారు శక్తి నొందారు. అప్పుడు వాళ్ళందరూ విభ్రాంతి నొందారు. కాబట్టి ఆ ఆత్మను పొందినంత వరకు కూడా వీళ్ళేం చేయాలా? కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడే వారు సేవ కొరకు వారు ముందుకు వెళ్ళగలరు. ఆ దినాల్లో, ఆ యొక్క 10 దినాల్లో వారందరూ 15వ వచనంలో ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి చెప్పాడు, మరి యోదా తప్పిపోయాడు. యోదా ద్రోహం వలన సంపాదించిన ఆ డబ్బులు ప్రభువుని అప్పగించి పొందాడు. తాను పురిపట్టుకొని చనిపోయాడు. అక్కడి నుండి ఆ తాడు తెగిపోయి పడిపోయి అతని పేగులన్నీ బయటకు వచ్చేసాయి. ఇలాగ అతని జీవితం గతించిపోయింది. యోహాను బాప్తిస్మం ఇచ్చిన మొదలుకొని ప్రభువు శిలువలో మరణించినంత వరకు కూడా, ఆయన తిరిగి లేచినంత వరకు కూడా ఈ విషయాలన్నీ తెలిసిన వారినే మరొకరిని యోధా స్థానంలో మనం పెట్టుకోకపోతే ఈ యొక్క అపోస్తలుల ఆ యొక్క 12 మంది ఒక వ్యక్తి మరి ఉండడం లేదు. కాబట్టి మనము ప్రార్థన చేసి చీట్లు వేద్దాం. ఎవరి పేరు చీట్ వస్తే వారిని మనము 12వ అపోస్తలుడిగా పెట్టుకుందామని చెప్పి చీట్లు వేస్తే మత్తయి పేరిట వచ్చింది. కాబట్టి అప్పుడు
వాళ్ళు మరి వారి ప్రార్థన 24వ వచనం రాయబడింది. అందరి హృదయంలో ఎరిగి ఉన్న దేవా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమన్నది. అంతటి వారు వీరిని గుర్చి చీట్లు వేయగా మత్తీ పేరిటి చీటు వచ్చిన గనుక అతను 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. వీరందరూ కూడా ప్రార్థనలో కనిపెడతా ఉంటుండగా దేవుని ఆత్మ కుమ్మరింపబడి శక్తి నొంది అప్పుడు వారు పరిచర్యకి వెళ్ళారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వారు దేవుని ఆత్మ కొరకు కనిపెడతా ఉన్నారు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించారో ప్రభు వారిలోనే నిలిచి ఉన్నారు. అప్పటికింకా పరిశుద్ధాత్మ ఇవ్వబడలేదు. ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిలో కూడా వారు పరిశుద్ధాత్మ పొందారు. ఎందుకంటే మనకి 2వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుతాం. 38వ వచనం 2వ అధ్యాయంలో 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి పాప క్షమాపణ పొందుతారో వారిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తుంది. అప్పటికింకా పరిశుద్ధాత్ముడు ఇవ్వబడలేదు కాబట్టి వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడం కాదు. మనం అర్థం చేసుకోకపోతే ఇంతవరకు నిర్లక్ష్యం చేశాను, అర్థం చేసుకోలేదు ప్రభువా, నాలో వసించు, నాలో నివసించు. నా ప్రభువుని కొంతమంది 19వ అధ్యాయంలో యోహాను బాప్తిస్మే వాళ్ళు పొందారట, పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి వారికి తెలియదట. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం విశ్వసిస్తామో ఆయన ప్రభువు నీ పాపాల కొరకు మరణించాడని పరిశుద్ధాత్ముడే ఒప్పిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని పాపాలు ఒప్పుకుంటావో నీవు క్షమించబడతావు, పరిశుద్ధాత్మ నీలోనే నివసిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, వారు పరిశుద్ధాత్మను మొదటిసారి వాళ్ళు పొందినప్పుడు ఎలాగూ ఎటువంటి పరిస్థితులు జరిగాయో వచ్చే వారం మనము వింటాము. కాబట్టి వారు పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెడుతూ వచ్చారు. ప్రభు ఏం చెప్పాడు? నా తండ్రి వాగ్దానం చేసింది మీరు పొందినంత వరకు కూడా పట్టణంలో నుండి మీరు బయటికి వెళ్ళదు. దేవుని ఆత్మ పొందకుండా దేవుని పరిచర్య చేయలేము. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు యేసు కలిగిన ఆత్మ మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన ఎట్టివాడు మనము అట్టివారమై ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు వలె లోకానికి వైపు నువ్వు చూసావేమో, తప్పిపోయావేమో, దూరమైపోయావేమో, ఇప్పటికైనా ఒకవేళ పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరిగితే ప్రభువు చేర్చుకుంటాడు. ప్రభు ఆనాటి శిష్యుల్ని మరి ధైర్యపరిచి నా ఆత్మ మీకు అనుగ్రహించబడుతుంది, అప్పుడే మీరు బలం పొందుతారు, అప్పుడే నా సాక్షులుగా ఉంటారు, అంతవరకు మీ సొంత శక్తితో మీరు సాక్ష్యము ఇవ్వలేరు. దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మనం ఏమీ కూడా చెయ్యలేము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆయన ఆత్మ కొరకు వాళ్ళు కనిపెడతా ఉన్నారు. 2వ అధ్యాయంలో ఆ ఆత్మ కుమ్మరింపు అప్పుడు ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి దేశాల వారు యెరూషలేములో ఉన్నారు, వాళ్ళందరూ విన్నారు. ఆ శబ్దము కలిగినప్పుడు అగ్ని జ్వాలల వంటి ఆ నాలుకలు విభాగింపబడి వారు ప్రార్థిస్తూ ఉంటుండగా వారి మీద వాలగా వాళ్ళు శక్తి పొందారు, అన్య భాషలతో మాట్లాడారు. ఇదేమి వీరు మా భాషలో మాట్లాడుతున్నారు? 2వ అధ్యాయము మరెందుకు ఆ మాట మనం చదువుతాం. 7వ వచనం, అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యం, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలేరు కాదా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడుతూ మనం వినిచున్నాం. ఇదేమి? పార్థీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతామియా, యోదయ
కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపూలియా, ఐగుప్తు అని దేశముల వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతంలో కాపురమున్న వారు, రోమా నుండి వచ్చిన పరవాసులు, యూదులు, యోగ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు తమ భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించడం చూచుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి ఉంది, ఎటు తోచక ఇది ఏమగును అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండుకొని ఉన్నారని అపహాస్యము చేశారు. అప్పుడు పేతురు నిలబడి చెప్పాడు 15వ వచనంలో, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనులకు దర్శనములు కలుగుతుంది, మీ వృద్ధులు కళ్ళ కంటారు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసులందరి మీద నా ఆత్మను కుమ్మరించదని కనుక వారు ప్రవచించెదరు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 21వ వచనం, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడని చెప్పి వారి మధ్య నిలబడి పేతురు చెప్పడము మొదలైంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆత్మ పొందిన తర్వాత వారు ఎలాగ శక్తివంతమైనటువంటి సేవ చేశారో అపోస్తల కార్యములు మనము వరుసగా ఇవన్నీ కూడా ప్రతి వారం మనము కొంచెం ధ్యానము చేసుకుందాం. కాబట్టి ఈ దినానికి మనము ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు పట్ల ఆసక్తి, ప్రేమ, ప్రభు కొరకైన జీవితం, ప్రభు కొరకైన సాక్ష్యం, ప్రభు కొరకైన స్వార్థ భారం, ఇది వెనుకంజ వేసినట్లయితే, చల్లారిపోయినట్లయితే పశ్చాత్తాపడి ప్రభువా మేము తప్పిపోయినా, ఒక మాట చదవండి లూకా సువార్తలో 21వ అధ్యాయంలో 21, 22 చూద్దాం. అక్కడ ముందుగానే చెప్పాడు ప్రభువు ఏంటంటే, పేతురు సాతాను మిమ్మల్ని కోరుకొని జల్లించాలని చూస్తా ఉన్నాడు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు ప్రార్థించాను. 22 లూకా 22:31, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించటకు మిమ్మల్ని కోరుకోండి, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాడు. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణానికి వెలుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానని. ప్రభు ఏదైతే చెప్పాడో అదే జరిగింది. ప్రభు అదే 21వ అధ్యాయము ఎక్కడ యోహాను సువార్తలో మరి ప్రభువు సీమోను పేతురుతో అదే చెప్పాడు. 15వ వచనం, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పి, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగా అతడు, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పి, ఆయన నా గొర్రెలను కాయమని చెప్పి, మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగా. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పి, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడు అయి ఉండినప్పుడు నీ అంతకు నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకు వెలుచుంటువి, నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనేను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఏ నోటితో ముమ్మారు అబద్ధమాడాడో అదే నోటితో ప్రభువా నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువా, వీరికంటే
పాటలో వీటికంటే అని కూడా రాశారు. గలిలయ సముద్రము చేపల కన్నా, ధోని కన్నా, వల కన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? మళ్ళీ అవన్నీ తెచ్చుకున్నావు కదా. లేదు ప్రభు, అన్నీ విడిచిపెడతాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, వారు దేవుని ఆత్మతో శక్తి పొందినప్పుడు వారు భయపడలేదు. ఎట్టి మరణము వల్ల దేవుని మహిమపరుస్తాడో ముందుగా చెప్పబడింది. ఒకడు నీ నడుము కట్టి నీకిష్టం కాని చోటికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎట్టి మరణానికి కూడా నువ్వు భయపడవు. నా కొరకు మరి చావడాకైనా సిద్ధమే అని నువ్వు ఒకప్పుడు చెప్పావు. ఆ మాట మీద నువ్వు నిలబడలేదు, కానీ ఇప్పుడు నిలబడతావు. ఎందుకు? పరిశుద్ధాత్మ పొంది, శక్తిని పొంది ప్రభు కొరకు వారు ఎటువంటి కార్యాలు చేశారో మనం తర్వాత విందాం. కాబట్టి దేవుని ఆత్మశక్తితో దేవుడు మనకి శక్తి, బలము, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. కాబట్టి దేవుని ఆత్మతో బలము పొంది ప్రభు కొరకు మనం ముందుకు సాగిపోదాం. ప్రభు కొరకు అపోస్తలులు ఎలాగైతే ధైర్యపరచబడి వారు పరిచర్యలో ముందుకు వెళ్ళారో, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు సంఘపరంగా, సంఘం అంటే ఒక్కరు కాదు, శరీరం అంటే ఒకటి కాదు, అనేక అవయవాలన్నీ కలిసి ఒకే శరీరం. చెయ్యి శరీరంలో ఉంది కాదా? కాబట్టి ఈ పరిచర్యలో మనం అందరము పాలివారమే. కాబట్టి ప్రభు సంఘానికి అప్పగించిన బాధ్యత, ఆది సంఘము వాళ్ళందరూ కలిసి ఎలాగైతే చేశారో మనము అదే అడుగుజాడల్లో నడిచినప్పుడే దేవుని ఆత్మతో మనము నడిపించబడిన వారం. మనకి నచ్చినప్పుడల్లా, మనకి ఇష్టం వచ్చినప్పుడల్లా, మనకి అనుకూలంగా మనం చేయడం కాదు. సమయం అనక అసమయం అనక మరి ప్రభు కొరకు ప్రయాసపడేటటువంటి సంఘముగా ఉండాలి, ప్రార్థించే సంఘముగా ఉండాలి, విజ్ఞాపన చేసే సంఘముగా ఉండాలి. కాబట్టి ముందు మనల్ని మనము పరీక్షించుకొని దేవుని ఆత్మచేత బలము పొంది మనము ప్రభు కొరకు మరి దేవుడు నీకు ఇచ్చిన కృపావరం ఏది? ప్రార్థించుట, పాడుట, ఆరాధించుట, సువార్త పత్రిక ఇచ్చుట. కాబట్టి అనేకులకి సాక్షిగా, ప్రభు సాక్షిగా, భూ దిగంతాల వరకు నా సాక్షిగా నీవు ఉంటావు. నేను యేసు ప్రభు బిడ్డను. ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాలు నాలోనే జరిగినాయి. పాపాల విషయమై నేను చచ్చిపోయాను, పాతి పెట్టబడ్డాను. ప్రభువు లేచినట్టుగా నూతన వ్యక్తిగా ఇప్పుడు నేను లేచాను. నా యందు ప్రభువే నివసిస్తున్నాడు, నేను కాదు. ఇక నా ఇష్టాలు కాదు, ఆయన చిత్తమే నా జీవితంలో జరుగుతుంది. అప్పుడే దేవుడు మన యందు ఆనందిస్తాడు. అటువంటి జీవితాలు ఆశించి మనం వెళ్ళినప్పుడే మనం దేవునికి మహిమ తెచ్చిన వారు. కాబట్టి ఆ రీతిగా ఉండడానికి దేవుని సహాయం అడుగుతూ, దేవునికి అర్పించుకుంటూ మరి పురుకొల్పు పొంది ముందుకు మనం వెళ్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.